హాయ్ హలో ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మనం 2025 ఇయర్లో టెక్నాలజీ ప్రపంచంలో ఒక చరిత్రగా మిగిలిపోయింది. సో ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నిజంగా మన జీవితాలను మార్చేసింది. అయితే 2025లో ఏఐ విప్లవం ఎలా జరిగింది, మన జాబ్స్, ఎడ్యుకేషన్, మొబైల్, హెల్త్, సో ఇలా ఏ కేటగిరీలో ప్రభావితం చేసింది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో డోంట్ మిస్, ఎండ్ వరకు వీడియో చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్, 2025కి ముందు ఏఐ పరిస్థితి ఎలా ఉంది? 2025కి ముందు ఏఐ అంటే చాలామందికి ఒక టూల్ మాత్రమే. చాట్ బోట్స్, వాయిస్ అసిస్టెంట్, ఫోటో ఎడిటింగ్ వరకే పరిమితమైంది. కానీ ఇప్పుడు 2025లో ఏఐ పూర్తిగా డెసిజన్ మేకింగ్ టెక్నాలజీగా మారింది. మనిషి ఆలోచించే విధానాన్ని ఏఐ చాలా వరకు ఆలోచించేలా చేసింది. సో అందువల్ల మనకు ఏఐ అనేది 2025లో మంచిగా అందరినీ అట్రాక్ట్ చేసింది. ఏఐ యూజ్ చేసేలాగా అందరినీ చేసుకోగలిగింది. సెకండ్, 2025లో జాబ్స్ ఎలా మారాయి? 2025లో చాలా రిపీటెడ్ జాబ్స్ ఆటోమేట్ అయ్యాయి. సో అందులో డేటా ఎంట్రీ, బేసిక్ కస్టమర్ సపోర్ట్, మాన్యువల్ రిపోర్టింగ్ వంటి వర్క్స్ ఏఐ చేతిలోకి వెళ్ళిపోయాయి. అయితే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. అదే సమయంలో ఏఐ ఇంజనీర్, ప్రాంప్ట్ స్పెషలిస్ట్, ఏఐ కంటెంట్ క్రియేటర్, సైబర్ సెక్యూరిటీ అనాలిస్ట్ వంటి కొత్త న్యూ జాబ్స్ భారీగా వచ్చాయి. ఏఐ వాడగలిగిన వాళ్ళకి మార్కెట్లో చాలామంది ముందున్నారు. పార్ట్ 3, 2025లో హెల్త్ కేర్లో ఏఐ ఎలా ప్రభావం చేసింది? 2025లో ఏఐ హెల్త్ కేర్లో గేమ్ చేంజర్గా మారింది. ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ రిపోర్ట్స్ని ఏఐ నిమిషాల్లో అనలైజ్ చేసి రిపోర్ట్ ఇచ్చేది. కొన్ని రోగాల లక్షణాలు కనిపించకముందే గుర్తించే స్థాయికి ఏఐ చేరింది. రోబోట్ అసిస్టెంట్ సర్జరీస్ మరింత సేఫ్గా అయ్యాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు హాస్పిటల్ కూడా ఏఐ అనేది ముందుండి మంచిగా నడిచింది. అండ్ ఫోర్త్, ఎడ్యుకేషన్లో ఏఐ చేంజెస్. 2025లో చదువు విధానం పూర్తిగా చేంజ్ చేసింది. సో ఏఐ టీచర్స్కి ప్రతి విద్యార్థి లెవెల్కి తగ్గట్టుగా నేర్పించబడ్డాయి. అంటే ఒకే క్లాస్లో ఉన్న ఒక్కొక్కరికి వేరు లెర్నింగ్స్ పాత్ ఇచ్చింది. మన ఏఐ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్కి ఒక పెద్ద బూస్ట్ వచ్చిందనమాట. 5, డైలీ లైఫ్లో ఏఐ ఎలా పనిచేస్తుంది? 2025లో మన మొబైల్ ఫోన్ నిజంగా ఒక పర్సనల్ అసిస్టెంట్గా మారింది. కాల్స్ సమ్మరైజేషన్ చేయటం, మెసేజ్ రిప్లై సజెస్ట్ చేయడం, ఫొటోస్, వీడియోస్ ఆటోమేటిక్గా ఎడిట్ చేయడం, ఇవన్నీ ఏఐ వల్ల సాధ్యమయ్యాయి. స్మార్ట్ హోమ్లో లైట్స్, ఏసీ, సెక్యూరిటీ అన్నీ ఏఐ మీద నడిచాయి అన్నమాట. 6, బిజినెస్ అండ్ సైబర్ సెక్యూరిటీలో 2025లో బిజినెస్ ఏఐ మీద ఆధారపడ్డాయి. మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, సేల్స్, అనాలిసిస్ అన్నీ ఆటోమేటిక్గా అయ్యాయి. అలాగే సైబర్ అటాక్స్ పెరిగిన కారణంగా ఏఐ బేస్డ్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ హ్యాకింగ్ ముందే గుర్తించి ఆపేశాయి. బ్యాంక్స్, యాప్స్, గవర్నమెంట్ సిస్టమ్స్ అన్నీ ఏఐ సెక్యూరిటీ వాడాయి అన్నమాట. 7, ఏఐ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. 2025లో ఏఐ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చింది. డీప్ ఫేక్ వీడియోస్, ఫేక్ వీడియో కాల్స్, ప్రైవసీ ఇష్యూస్ ఎక్కువయ్యాయి. దీంతో గవర్నమెంట్ కొత్త ఏఐ లాస్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చాయి. ఏఐని ఎలా వాడాలో, ఎలా వాడకూడదో కూడా ప్రపంచం నేర్చుకుంది. ఇప్పుడు వరకు చూశారు కదా. కమింగ్ టు కన్క్లూజన్, 2025లో ఏఐ ఒక విప్లవం అనే ఒక విషయం మనకు క్లియర్గా చెప్పింది. ఏఐ అనేది మన శత్రువు కాదు, మన సాధనం. ఏఐతో కలిసి పనిచేసే వాళ్ళు ముందుకెళ్తారు, ఏఐని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు వెనకబడతారు. ఇలాంటి టెక్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ టెక్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.